ఇంటర్నల్గా బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో అనేకంటే కల్వకుంట్ల కుటుంబంలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పవర్ పాలిటిక్స్ చివరకు ఎక్కడికి దారితీస్తాయని పార్టీ వర్గాల్లో సర్వత్రా చర్చ నడుస్తున్నట్లు టాక్. రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఆధిపత్య పోరు ప్రతిపక్షంలో ఉండదనేది వాస్తవం. అయితే ప్రస్తుతం అధికారానికి దూరమైన గులాబీ పార్టీ బడా లీడర్ల మధ్య సమన్వయం కరువైందని తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురి మధ్య ఆధిపత్య పోరు. ఇక కేసీఆర్ బాబును అయిపోయింది, ఆయన పని అని వీళ్ళే ఫిక్స్ అయిపోయారు. ఇక పులి వస్తుంది, ఇక పులి వస్తుంది, ఇక పులి రాదు, ఇక ఫిక్స్ అయిపోరు. ఈ పంచాయతీలతో అర్థమైపోయింది. ఆ పెద్ద పులి బయటకు రాదు, రాజకీయాలు చేసే పరిస్థితి కనబడతలేదు. అప్పుడప్పుడు ఏదో శాతనైనప్పుడు వచ్చి ఇట్లా గాంటించిపోయినట్టు ఎత్తుంది అన్నది ఎలక తుర్తిలో, కానీ అంతకుమించి ఏం లేదు. సో అందుకే ఇక పంపకాల పంచాయతీ ఆల్రెడీ మొదలైంది. బాపు ఆటో ఇటో శాతగా ఉంటాయండు. ఇక పార్టీ నాదంటే అటు కవితక్క ఇటు కేటీఆర్ అనుకుంటుంటే, మరి 25 ఏళ్ళ నుంచి కేసీఆర్ అడుగుజాడాలో నడిచి పార్టీ పెట్టిన డే 1 నుంచి నేను వెనకాల ఉన్న ఆ క్షణం నుంచి ఉన్నా నేను, నా పరిస్థితి ఏందని హరీష్ రావు కూడా అలక బూరుతున్నాడు. సో అదే స్థాయిలో ఎదిగిండు ఆ పార్టీలో, కేసీఆర్ స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తి హరీష్ రావు. మరి ఆయన పరిస్థితి ఏందనేది అగమ్య గోచరంగా మారింది. సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలన్నీ మారే పరిస్థితి కనబడుతోంది. ఆ సమీకరణ మార్పులకు కారణం హరీష్ రావే కాబోతున్నాడా? ఒకవేళ హరీష్ రావు కనుక బీఆర్ఎస్ పార్టీని వీడిన, కేసీఆర్ మన కేటీఆర్ యొక్క వాళ్ళ నాయకత్వంలో నేను పనిచేయనని పక్కకు వచ్చిన ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది. సో హరీష్ రావు, కేటీఆర్ 2 గంటల పాటు చర్చ వెనుక ఆంతర్యం ఏంటి? ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ అయితే అడుగుతాడు. సో ఎవరడినా కూడా జనాలకు అనుమానాలు అయితే వచ్చినాయి. వాళ్ళు నవ్వుకుండా ఫోటోలు దిగినా కూడా వాస్తవానికి హరీష్ రావు వాళ్ళ నాయన బాగలేడు, దవాఖానలో ఉన్నాడు. దవాఖానలో ఏఐజీ హాస్పిటల్లో గత కొంతకాలంగా చికిత్స పొందుతుండు హరీష్ రావు వాళ్ళ నాయన. ఆరోగ్యం బాగాలేదు, అది పరామర్శించడానికే పోయిందని చెప్పేసి ఒక రకవర్గా వార్తలు వస్తున్నప్పటికీ దాంతోపాటు 2 గంటలు మాట్లాడారంటే అదో ముచ్చట్నే అంటారు. సో మొత్తానికి బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కార్యకర్తలు కూడా అగమ్య గోచర పరిస్థితులు ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావును నమ్ముకొని హరీష్ రావు వెంట తిరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు అభిమానులు, కార్యకర్తలు అంతా కూడా గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు. ఏందో మా సార్ పరిస్థితి ఏందో అర్థమవుతలేదు, మా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు అని చెప్పేసి పాపం చాలా బాధపడుతున్నారు నాతో చెప్పుకుంటా. ఇగో